ఏంటి ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో జనసేన ప్రస్థానం మొదలుపెట్టినట్టు కనపడింది. ఇది ఒక్కసారిగా జరిగిన కార్యక్రమం లేకపోతే ముందస్తు ప్రణాళిక ఏమైనా ఉందా జనసేనకి? ఢిల్లీ మీటింగ్ వెనక ఉద్దేశం ఏంటి సార్ అసలు? అంటే అలా ఏం లేదండి. మీరు ఫస్ట్ నుంచి ఆయన మనస్తత్వం మనం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి మనం చూసుకోవచ్చండి. అదే వాస్తవానికి ఏంటంటే సరిగా అర్థం చేసుకోలేదు జనాలు ఎవరు. చాలా అంటే కొంతమంది మేమైతే అర్థం చేసుకున్నాం. మేమైతే చాలా అనేక సందర్భాల్లో మేము చెప్పాం. మేము నేషన్ ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా మేము చెప్పే మాటే. అసలు రాజకీయం మేము ఎమ్మెల్యే అవ్వాలో లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలో అని పెట్టిన పార్టీ కాదు కదా జనసేన పార్టీ. జనసేన పార్టీ అనేది డెమోక్రటిక్ గా దేశం కోసం మనం పనిచేస్తున్నాం తప్పితే ఇదో స్పెసిఫిక్ గా మేము ముఖ్యమంత్రి అవ్వాలనో ఇవి రావాలనో డెఫినెట్ గా మనకి అధికారం ఉన్న రోజున అధికారానికి అనేకమైన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తాము. అది ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉండి ఆయన లేకపోతే మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము ఎప్పుడు అనేక సంవత్సరాలుగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సమస్యల్ని మేము క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈ రోజు పంచాయతీ రాజ్ చూసుకోండి, చాలా మంది గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడతారు. ఈ రోజు రియల్ గా ఆయన తీసుకొచ్చిన అనేకమైన మరి ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఈరోజు పంచాయతీలని జవసత్వాలు దాన్ని నింపారు. అంటే కనీసం ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటికీ నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ ఛార్జ్ తీసుకునేటప్పటికి కనీసం ఆగస్ట్ 15 కో లేకపోతే జనవరి 26 కో జెండా ఎగరేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నప్పుడు మీరు దేశం కోసం ఏం పని చేస్తారండి? దానికి వితౌట్ నో కండిషన్ చాలా మంది మేము కూడా అనుకున్నాం, అరే జెండాలు ఎగరేయడానికి డబ్బులు ఇవ్వడం ఏంటని. కాకపోతే జెండాయే కనపడలేనప్పుడు, దేశ జెండాయే కనపడలేనప్పుడు పేట్రియాటిజం ఎలాగా ఇదవుతుంది, ఎలా గుర్తొస్తుంది జనాలకి? సో ఇప్పుడు పర్టికులర్ ఢిల్లీ మీటింగ్ ఎజెండా ఏంటి సార్? ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన దిశానిర్దేశం ఏంటి అక్కడ నుంచి? ఢిల్లీ మీటింగ్స్ ఒకటండి. నేను ఇప్పటి వరకు చూసింది, ఆయన కూడా నన్ను మాట్లాడి మేము ఎప్పుడైనా సరే ఏదైనా పని ఉంటే దేశంలో ఏదంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా పనున్నా ఏదైనా ఉన్నా ఢిల్లీ వస్తాం, లేదా ఏదైనా స్టేషన్ తీసుకొచ్చి మా ప్రాబ్లం ఇది అని చెప్పి తీసుకురావడానికి ఢిల్లీ వస్తాం. ఇవి రెండే మాకు గుర్తొచ్చినాయి కదా. ఎవరైనా దేశం మొత్తంలో ఎవరు వచ్చినా ఈ రెండు పనుల మీద వస్తారు. అయితే వ్యాపారం చేసుకున్న వాళ్ళు పక్కన పెట్టండి, యాజ్ ఎ పొలిటీషియన్ లేకపోతే యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవడైనా క్యాపిటల్ సిటీకి రెండాటి మీద వస్తాడు. కానీ మొట్టమొదటిసారిగా మేము దేశం కోసం, దేశ సమగ్రత కోసం మేము ఒక పార్టీ, ఆ పార్టీ మాది నేషన్ ఫస్ట్ అనేది చేతల్లో చూపించడం కోసం, మా ఇంపార్టెన్స్ ఇది అని చెప్పడం కోసం మేము ఈరోజు వచ్చాం. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఇది పెట్టుకున్నాం. అంటే మాకు అక్కడ ఆఫీసులు లేవని కాదు, లేకపోతే అక్కడ మాకు పరిస్థితులు లేవని కాదు. ఇక్కడ దేశంలో పార్టీలన్నీ ఒక విధంగా లేవు. మేము పెట్టిన పార్టీ ఇలా ఉంటుంది కానీ మేము ఊరికే ఏది పడితే అది మాట్లాడడానికి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్ గా అన్ని పార్టీలాగా మాట్లాడుతుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో అధికారం కోసం ఆశపడో లేకపోతే ఇంకోటి విషయం కోసం ఆశపడో దానికోసం పార్టీలు పెట్టిన వాళ్ళతో పాటు మా పార్టీ కూడా పెడితే అది మాకు కరెక్ట్ కాదు కదా. జనసేన ఈజ్ అని చూపించడానికి వచ్చాం. ఓకే, మీరు పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు, దేశం కోసం, దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అని పెట్టిన పార్టీ, అది ప్రూవ్ చేయదలుచుకున్న ఢిల్లీ వేదిక. అబ్సల్యూట్లీ దేశం కోసం పెట్టిన పార్టీ. ఆ దేశం కోసం పనిచేయాల్సిన టైంలో యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, యాజ్ ఎ పొలిటికల్ ఇది ఉన్నప్పుడు, పవర్ పొలిటికల్ చుట్టూ డెమోక్రటిక్ చుట్టూ తిరిగినప్పుడు ఆ పవర్ ని మనం చేతిలో పెట్టుకొని దానికోసం ఏం చెయ్యాలి అనే దాని మీద, దేశం కోసం ఏం చేస్తున్నాం, ఏం చేసాము, ఏం చెయ్యాలి అనే దాని మీద ఆ చుట్టూ, అంటే పవర్ చుట్టూ లేకపోతే సంపాదించుకోవడమో, పవర్ చుట్టూ సీఎంఓ పిఎంఓ ఆ చుట్టూ కాకుండా కేవలం దేశం కోసం, దేశం అంటే నేషన్ ఫస్ట్ అనే దీని మీద, దాని చుట్టూ జరిగే పరిణామాలు, దాని చుట్టూ ఏంటి ఆ దేశం కోసం పనిచేయాలి అంటే డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి డెమోక్రసీ, ఆ పొలిటికల్ సిస్టమ్, ఆ పవర్, ఇవన్నీ కూడా దేశం కోసం చేస్తున్నాం అనేది చాలా క్లారిటీగా నిన్న మా తీర్మానాలు కానీ, మా డిస్కషన్ కానీ, మా పర్పస్ కానీ ఇది క్లారిటీగా మేము మొత్తం దేశానికి చెప్పి తెలుసుకున్నాం.